ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అంటుందంటే ఉప్పు, అన్నీ తిని చూడు నన్ని తిని చూడు అంటుంది మన రోటి పచ్చడి. అలాంటి టేస్టీ రోటి పచ్చడిని మీకు చేసి చూపిస్తుంది చట్పట్. ప్రతిరోజు నోరూరించే కారం కారంగా పుల్ల పుల్లగా తీయని చట్పట్ రోటి పచ్చడిని చూస్తున్నాం కదా. ఈ రోజు మనకి రోటి పచ్చడి చూపించడానికి మన ఎక్స్పర్ట్ పద్మ గారు రెడీగా ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హాయ్ పద్మ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో రోటి పచ్చళ్ళు ఎన్ని తిన్నా ఎన్ని రకాలు చూసినా మనం వాటి గురించి మాట్లాడుకుంటూనే ఉంటాము. ఎన్ని రకాల వంటకాలైనా ఉండనివ్వండి, బిర్యానీలు, స్నాక్స్, కేకులు, రసగుల్లాలు, స్వీట్లు, ఇంకా బోల్డ్ ఎక్స్ట్రా వెరైటీ వంటకాలు, చికెన్ మంచూరియా, చిల్లీ చికెన్, ఇలా ఎన్ని ఉన్నా ఫస్ట్ స్టార్టింగ్ పండగ రోజు మనం భోజనం చేయాలి అంటే మన సాంప్రదాయంగా ఏం వేసుకోవాలి? పచ్చడి కంపల్సరీ ఉండాలి. మరి నా పచ్చడిని ఎవరైనా అన్నారంటే మనం పండగ రోజు దేవుడికి అన్ని సంపూర్ణ నైవేద్యం పెడతాం కదా, కంపల్సరీ పచ్చడి పెట్టాలి. ఓకే, పచ్చడి కంపల్సరీ పెట్టాలి. ఎన్ని రకాలు పెట్టినా కూడా అది పచ్చడి మాత్రం లేకుండా నైవేద్యం పెట్టకూడదు. ఓ సూపర్. మరి ఈ రోజు మాకేం పచ్చడి చేసి చూపిస్తున్నారు? ఇప్పుడు పండు మిరపకాయల సీజన్ వచ్చేసింది. అవును, పండు మిరపకాయలు చింతకాయ పచ్చడి. ఓకే, ఇది మామూలుగా రోటి పచ్చడి, నిల్వ పచ్చడి ఏం కాదు. నిల్వ ఉంటుంది కానీ మనం అప్పటికప్పుడు కూడా మనం కొంచెం చేసుకోవచ్చు. ఓకే, మరి పండు మిరపకాయ చింతకాయ పచ్చడా? పండు మిరపకాయ చింతకాయ పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూద్దాం ఒకసారి. అలాగే ప్రవీణ. పండు మిర్చి చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పండు మిరపకాయలు, చింతకాయలు, ఉప్పు, మెంతులు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు, నూనె, తాలింపు గింజలు, కరివేపాకు. పద్మగారు, మనకి పండు మిరపకాయ చింతకాయ పచ్చడి చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. ముందుగా ఏం చేద్దాం చెప్పండి. ముందుగా మనం కొంచెం మెంతులు జీలకర్ర వేయించుకొని పక్కన పెట్టుకుని తాలింపు పెట్టుకుందాము. ఆ తర్వాత రోట్లో దంచుకుంటే సరిపోతుంది. ఓకే, అయితే సో ముందు పొయ్యి దగ్గర పని ఫినిష్ చేసుకొని చక్కగా రోటి దగ్గరికి వెళ్ళి మన ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ పచ్చడి నూరేద్దాం. చింతకాయ పచ్చడి అంటే అందరూ లైక్ చేస్తారు. ఆ చింతకాయలతోటి చాలా రకాలు మనం చేస్తూ ఉంటాము. అవును, ఈ పండు మిరపకాయ చింతకాయ ఇంకా బాగుంటుంది. చింతకాయ పచ్చడి హెల్త్ కూడా చాలా మంచిది అంట కదా. సో డెలివరీ అయినప్పుడు మన ఆడవాళ్ళు అందరికి పాత చింతకాయ పెడతారు. కొత్తది ఏంటంటే జలుబు చేస్తుంది అని చెప్పేసి కొత్తది పెట్టరు. పాత చింతకాయ పచ్చడి తినాలి. పాత చింతకాయ పచ్చడి తినాలి. ఇందులో మళ్ళీ నోట్ దిస్ పాయింట్. అదే అన్నారు కాబట్టి చెప్తున్నాను. అది పాతది తినాలి, కొత్త తినకూడదు. కొత్తది ఇప్పుడు ఇలా చేసుకొని ఫ్రెష్ గా చింతకాయ తినే ఇది మనందరూ తినచ్చు. మనం తినచ్చు. ఇట్స్ సి విటమిన్. ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు, అలాగే తర్వాత జీలకర్ర. అంటే ఇప్పుడు మనం తీసుకున్న రోటి పచ్చడికి తగ్గట్టుగా వేస్తున్నాం. ఇవి కొంచెం అంటే వేగితే మంచి సువాసన వస్తుందని వేయించుతున్నారు కదా. అవును, వేయించితే టేస్ట్ బాగుంటుంది, కమ్మగా వస్తుంది. ఆ మెంతులు వేయించిన మెంతి పొడి ఎంత సువాసనగా ఉంటుంది. జీలకర్ర కానీ మెంతులు కానీ, మనకి పచ్చడి అంటేనే మెంతుల పొడి, జీలకర్ర పొడి, కొన్నిట్లలో ఆవాల పొడి అంటే ఆవకాయలు, వెల్లుల్లిపాయలు, ఇవన్నీ పడితేనే పచ్చడి. ఇంగో ఫ్లేవర్ ఇష్టమైన వాళ్ళు ఇంగో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంగో కూడా బాగా ఎక్కువగా వాడుతుంటాం. సో పద్మ గారు, మీకు ఎంతమంది పిల్లలు? నాకు 3 అబ్బాయిలు. 3 అబ్బాయిలు? అబ్బా, నేను ఎందుకు అడిగాను తెలుసా, అమ్మాయి ఉండుంటే ఆవిడ ఇంకొక పెద్ద ఎక్స్పర్ట్ అయిపోయేది. మా అబ్బాయి బాగా చేస్తాడు. మీ అబ్బాయి కూడా బాగా చేస్తాడు? చాలా బాగా చేస్తాడు మా అబ్బాయి. ఓ సూపర్. అబ్బాయిలు ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ గా నేర్చుకోవాలనుకుంటారు, ఒక్కసారి నాకేంటి అంటారు. ఇప్పుడు నేను ఇలా వచ్చేసా అనుకో, వాడు చేసేసుకుంటాడు. సూపర్. ఓకే, వేగినట్టున్నాయి కదా. నేను చెప్తాను, మగపిల్లలైనా సరే ఇప్పుడు బయటకు వెళ్ళారనుకోండి, వాళ్ళకి ఫుడ్ ప్రాబ్లం వస్తుంది, కంపల్సరీ వస్తుంది. ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరూ నేర్చుకోవాల్సిందే. అవును, అందరికీ నేర్పించాల్సిందే. చాలా అది వేగిపోయాయి, తీసేసి. ఓకే, సో ఎలాగో బాండి వేడెక్కింది కాబట్టి దీనిలోనే కొంచెం తాలింపు వేసేసుకుందామా? వేసేసుకుందాం. పచ్చడి నూరుకునే ముందు ఇవి నూరుకుంటే ఫస్ట్ అవి దంచేసుకున్న తర్వాత మళ్ళీ మిరపకాయలు, చింతకాయలు దంచుకుంటే అయిపోతుంది. ఆయిల్ వేడెక్కింది, తాలింపు గింజలు మొత్తం జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, పచ్చిశనగపప్పు.
సీజన్ స్టార్ట్ అయినప్పుడు వచ్చే ప్రోడక్ట్ అంతా చాలా ఫ్రెష్గా Fresh గా లేతగా అలా ఉంటుంది. ఉంటాయి కదా. అవునండి. సో అప్పుడే Starting. అవును, చూడగానే అబ్బాయి ఏమన్నా చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఓకే. కరివేపాకు ఓకే, కరివేపాకు కూడా వేసాం. సో తాలింపు రెడీ. అలాగే పచ్చడి చేసే ముందు వేయించుకోవాల్సిన ఈ 2 ఇంగ్రీడియంట్స్ కూడా మనం వేయించేసాము. ప్లేట్ వేడి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనం రోడ్డు దగ్గరికి వెళ్ళి అవన్నీ దంచుకొని పచ్చడి చేసేద్దాం అలాగే. కదండి. ఓకే పద్మ గారు, సో మనం రోడ్ల దగ్గరికి వచ్చేసాము. చక్కగా మనకి ఇవన్నీ రెడీగా ఉన్నాయి. ముందుగా మీరు చెప్పినట్టు ఇవి రోట్లో వేసేసి నూరుకుందాం. మెంతులు జీలకర్ర మెంతులు జీలకర్ర వేయించుకున్నవి. నలిగిపోయినాయి. వేయించాం కదా, అది కూడా కొంచెం వేడిగా ఉన్నప్పుడు దంచితే త్వరగా నలిగిపోతాయి. ఓ. అది చల్లగా అయిపోయాక నలగకూడదు, కొంచెం టైం పడుతుంది అనమాట. సో మనం వేడిగా ఉన్నప్పుడు వేసాం కాబట్టి ఊరికే నలిగిపోయినాయి. చాలు, చాలా ఓకే. ఎందుకంటే అవన్నీ నూరేసరికి అది ఆ కాస్త కూడా నలిగిపోతాయి. కొంచెం నలుగుతాయి. నలిగిపోతాయి. ఏం వేద్దాం నెక్స్ట్? ఇప్పుడు చింతకాయలు వేయండి. అన్నీ వేసేస్తాం. ఇలా చింతకాయలు. ఇవి త్వరగానే మెరిగిపోతాయి. ఇదేంటంటే డైరెక్ట్ గా ఇలా చింతకాయలు వేసుకొని చేసుకోవచ్చు. మనం చింతకాయ పచ్చడి నీళ్ళలో పెట్టుకుంటాం కదా, ఉప్పు పసుపు వేసి ఆ పచ్చడి కూడా యాడ్ చేయవచ్చు, అదైనా వేసుకోవచ్చు. ఇలా ఇద్దరు కలిసి చేస్తుంటే ఏదైనా కూడా సరదాగా ఉంటుంది. అవును, సరదాగా ఉంటుంది, బాగుంటుంది, నేర్చుకోబుద్ధి అవుద్ది. ఇంట్లో మనం ఒకళ్ళే చేసుకుంటాం కాబట్టి బోర్ కొడుతుంది. చేస్తుంటే చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంతే, ఇవి బాగా నలిగే వరకు కొట్టుకోవాలి. మనం అందులోనే మిరపకాయలు కూడా యాడ్ చేద్దాము. అవి ఇవి అన్ని కలిసి నలిగిపోతాయి. ఈ పచ్చిమిరపకాయలు తొందరగా నలుగుతాయండి. అదే ఇవి పండు మిరపకాయలు కొంచెం టైం పడుతుంది. అంటే ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి అన్నమాట. ఇది కొంచెం తొక్క మందంగా ఉంటుంది. కొన్ని బొంగు మిరపకాయలు వస్తాయి, ఇంత లావుగా ఉంటాయి. అందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది, తోలు పలుచగా ఉంటుంది. అవి బాగుంటాయి. ఇంకా అవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ ఉంటాయి. ఇంకా గుంటూరు మిరపకాయలు వస్తే సన్నగా ఉంటాయి, సన్నగా ఘాటుగా. అది చాలా ఘాటుగా ఉంటాయి. సో మిరపకాయలు బాగా నలగాలి కదా. ఇప్పుడు ఉప్పు కూడా వేసేద్దామండి, అప్పుడు తొందరగా నలుగుతుంది. వెల్లుల్లిపాయలు వేసి, పసుపు అన్నీ వేసేస్తే అయిపోద్ది. మనకి ఇంకా ఫైనల్ గా దంచేసుకుంటే మెత్తగా. ఓకే, తాలింపు కూడా వేసుకున్నాం కదా, నేను దంచిన. ఈ మిరపకాయలు కొంచెం టైం పడుతుంది. పచ్చిమిర్చి ఏం త్వరగా నలిగిపోతాయి. అవును, ఇవి బాగా పండిపోయినాయి కదా. ఆల్మోస్ట్ నలిగిపోయింది కదా బాగా. ఇదేంటంటే మనం రోట్లో దంచుకుంటాం కాబట్టి ఇలా కొంచెం ఒక్క చెక్కలుగా ఉంటుంది. మనకి గ్రైండర్లలో మిక్సీలలో వేసుకొని బాగా పిండిలాగా పేస్ట్ లాగా చూసేది అలవాటు అయిపోయింది కదా. తాలింపు వేసేనా ఇందులో? వేసేసేయండి. మనం ఇందులో ఇలా వేసి ఇంట్లో తాలింపు వేసేసరికి ఆ ఫ్లేవర్ బయటకు వచ్చేస్తుంది చూసారా. పచ్చడిలో అంతా బాగా తాలింపు కలిసేలాగా కలుపుతున్నాం. తీసేసేయండి. ఫ్లేవర్ చూడండి ఎలా, మెంతులు జీలకర్ర, మనకి తాలింపు వాసన, వెల్లుల్లిపాయలు వేసాం కదా, పచ్చి వెల్లుల్లిపాయలలో ఈ వేడి తాలింపు వేసేసరికి ఆ మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. కలర్ఫుల్గా, ఎంత కలర్ఫుల్గా ఉందో పచ్చడి. ఇలాగే రోట్లో అన్నం వేసి కలుపుకొని అందులో కొద్దిగా
నెయ్యి వేసి నూనె వేయాలా? ఓకే. అంటే వేడి అన్నంలో అయితే నెయ్యి వేసుకోవాలి. అంటే మన ఈవినింగ్ టైమ్స్ లో అప్పుడు వేడి అన్నం ఉండదు కదా, మనం పచ్చడి దంచుకునే టైంలో అన్నం చల్లగైనా పర్వాలేదు, దాంట్లో కొంచెం నూనె వేసి కలిపి అదుర్స్ అనమాట. అంతే, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ప్రవీణ, చింతకాయ పండు మిరపకాయల పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే. చాలా చాలా బాగుంది. దీనిలో ఏదో తెలియని ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. కారంగా ఉంది, పుల్లగా ఉంది, ఘాటుగా ఉంటుంది. ఇప్పుడే దంచాం కదా, మనకి రేపు ఎల్లుండి అయితే కొంచెం ఆ కారంకి పులుపు బాగా పడుతుంది. కొంచెం మాగితే అప్పుడు ఇంకా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంది. ఇప్పుడు కూడా బాగా కొంచెం కారంగా తినాలనుకునే వాళ్ళకి బాగుంటుంది. కలుపుకొని గబగబ తినేస్తే అస్సలు సూపర్. చూసారు కదండి, చట్పట్లో మేము తయారు చేసిన పండు మిరపకాయ చింతకాయ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా తయారు చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. పండు మిర్చి చింతకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పండు మిరపకాయలు, చింతకాయలు, ఉప్పు, మెంతులు, జీలకర్ర, పసుపు, వెల్లుల్లిపాయ రెబ్బలు, నూనె, తాలింపు గింజలు, కరివేపాకు. పండు మిర్చి చింతకాయ పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని దానిలో కొద్దిగా మెంతులు, జీలకర్ర వేసి వేయించి ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో కొద్దిగా నూనె వేసి వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి వేయించాలి. వేయించిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మన రోట్లో ముందుగా వేయించిన మెంతులు అలాగే జీలకర్ర కూడా వేసి బాగా మెత్తగా దంచుకోవాలి. తర్వాత చింతకాయలు వేసి మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు పండు మిరపకాయలు కూడా వేసి ఒకదాని తర్వాత ఒకటి బాగా మెత్తగా అయ్యేలా దంచుకోవాలి. ఇప్పుడు దానికి సరిపడినంత ఉప్పు, వెల్లుల్లిపాయ రెబ్బలు, పసుపు వేసి బాగా దంచుకోవాలి. ఇలా దంచుకున్న మిశ్రమంలో వేయించిన తాలింపుని కూడా వేసి బాగా కలుపుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పండు మిరపకాయ చింతకాయ పచ్చడి రెడీ. పద్మ గారు, ఈరోజు చట్పట్లో మీరు మా అందరికీ ఒక మంచి, అంటే ఇప్పుడు సీజన్గా పండు మిరపకాయలు దొరుకుతున్నాయి కాబట్టి పండు మిరపకాయలతో ఫ్రెష్గా ఎలా పచ్చడి చేసుకోవచ్చు, టేస్టీగా ఎలా తినొచ్చు అనేది చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. అలాగే ఇది నిల్వ పచ్చడి పెట్టుకోవాలంటే మనం 1 కేజీ పండు మిరపకాయలు తీసుకుందాం అనుకోండి, అందులో ఒక 300 గ్రామ్స్ చింతకాయలు వేసుకోవచ్చు. అలాగే ఒక 200 గ్రామ్స్ సాల్ట్, అన్ని వెల్లుల్లిపాయలు సేమ్ ఇదే ప్రొసీజర్, జీలకర్ర, మెంతులు, వెల్లుల్లిపాయలు అన్ని కలిపి దంచి స్టోర్ చేసుకోవచ్చు. జాడీలో పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని తాలింపు వేసుకోవాలి. అది నిలవ పచ్చడి ప్రొసీజర్. ఓకే, సూపర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ ప్రవీణ. చూసారు కదా, ఈ రోజు చట్పట్లో మనం తయారు చేసిన పండు మిరపకాయల చింతకాయ పచ్చడి చాలా చాలా కారంగా టేస్టీగా ఉందండి. మరి రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.